Welcome to VB Master English class. Practice number 4. Imperative sentences. సో ఈ సెంటెన్సెస్లో మనకి సబ్జెక్ట్ కనిపించదు. వితౌట్ సబ్జెక్ట్ వీ కెన్ క్రియేట్ సెంటెన్సెస్. దీన్ని మనం పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ అని డివైడ్ చేస్తాం. ప్రస్తుతానికి పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. వీటి ఫార్ములా చూస్తే ఫస్ట్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటే మనకు నాలుగుకి ఎక్కువ అలవాటు అవుతుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రాక్టీస్ విత్ దీస్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. ఎందుకంటే ఇవి చిన్నటువంటి సెంటెన్సులు కానీ చాలా పవర్ఫుల్. ఎవరైనా ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలనుకుంటే వీటితోనే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. వీటిని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇవి జనరల్గా ఎలా ఉంటాయంటే కమ్ హియర్, గో దేర్, టేక్ ఇట్, ఓపెన్ ద బాక్స్ ఇలా ఉంటాయి. అయితే ఇవి మనం ఎక్కువ వాడకపోవడం వల్ల నాలుగుకి అలవాటు కావు. నాలుగుకి అలవాటు చేసుకుంటేనే ఇంగ్లీష్ వస్తుంది. సో ఇక్కడ మనం కొన్ని సెంటెన్సులు చూద్దాం. ఫస్ట్ వన్, ఒక పార్టీ ఏర్పాటు చెయ్యి, అరేంజ్ ఏ పార్టీ. నెక్స్ట్, దాన్ని ప్రకటించు, అనౌన్స్ ఇట్. నెక్స్ట్, అతనికి సలహా ఇవ్వు, అడ్వైజ్ హిమ్. నెక్స్ట్, ఆమెతో వాదించు, ఆర్గ్యూ విత్ హర్. వారిని రేపు అడుగు, ఆస్క్ దెమ్ టుమారో. ఆ పార్టీకి హాజరవు, అటెండ్ ద పార్టీ. నాతో పందెం వెయ్యి, బెట్ విత్ మీ. ఆ కుక్కను కొట్టు, బీట్ ద డాగ్. ఒక ఇంజనీర్ అవ్వు, బికమ్ అన్ ఇంజనీర్. ఆ పని ప్రారంభించు, బిగిన్ ద వర్క్. దాన్ని మళ్ళీ వంచు, బెండ్ ఇట్ అగైన్. దాన్ని నీ పళ్ళతో కొరుకు, బైట్ ఇట్ విత్ యువర్ టీత్. ఆ కుండను పగలగొట్టు, బ్రేక్ ద పాట్. ఈ పుస్తకం కొను, బై దిస్ బుక్. 2 ఆపిల్స్ తీసుకురా, బ్రింగ్ 2 యాపిల్స్. ఆ దొంగను పట్టుకో, క్యాచ్ ద థీఫ్. ఏదో ఒకటి ఎన్నుకో, చూజ్ ఎనీవన్ ఆర్ సెలెక్ట్ ఎనీవన్. ఇక్కడికి రా, కమ్ హియర్. దాన్ని 2గా కోయి, కట్ ఇట్ ఇంటూ 2. ఆ పండ్లు అమ్మే వ్యక్తిని పిలువు, కాల్ ద ఫ్రూట్ సెల్లర్. ఆ కార్యక్రమం రద్దు చెయ్యి, క్యాన్సిల్ ద ప్రోగ్రామ్. ఆ డ్రెస్ మార్చు, చేంజ్ ద డ్రెస్. ఆ నిచ్చెనెక్కు, క్లైంబ్ ద ల్యాడర్. ఈ గదిని శుభ్రం చెయ్యి, క్లీన్ దిస్ రూమ్. ఈ పని చెయ్యి, డూ దిస్ వర్క్. సో ఇలా మనం ఎన్ని సెంటెన్స్లైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరికొన్ని. ఒక గుంట తవ్వు, డిగ్ ఏ పిట్. ఒక గీత గీయి, డ్రా ఏ లైన్. వెంటనే ఆ పని చెయ్యి, డూ ద వర్క్ ఎట్ వన్స్. ఎట్ వన్స్ అంటే ఇక్కడ ఇమ్మీడియట్లీ అని. ఈ కొబ్బరి నీళ్ళు తాగు, డ్రింక్ దిస్ కోకోనట్ వాటర్. ఆ కారు నడుపు, డ్రైవ్ ద కార్. తక్షణం నిర్ణయించు, డిసైడ్ ఎట్ వన్స్. అతన్ని ఓడించు, డిఫీట్ హిమ్. వారి మీద ఆధారపడు, డిపెండ్ ఆన్ దెమ్. మన శత్రువుల్ని నాశనం చెయ్యి,
డెస్ట్రాయ్ అవర్ ఎనిమీస్. ఈ 2 పండ్లు తిను. ఈట్ దీస్ 2 ఫ్రూట్స్. ఒక్క ఫ్రూట్ అయితే దిస్ అంటాము, ఎక్కువైనప్పుడు దీస్ అనాలి. ఈట్ దీస్ 2 ఫ్రూట్స్. అతన్ని ఎన్నుకోండి. ఎలెక్ట్ హిమ్ అంటే ఎలక్షన్లో నిలబడి ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నప్పుడు ఎలెక్ట్ హిమ్. మీ సర్టిఫికేట్లు జెరాక్స్ కాపీలు జతపరచము. ఎంక్లోజ్ ద జెరాక్స్ కాపీస్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్స్. ఎంక్లోజ్ ద జెరాక్స్ కాపీస్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్స్. నెక్స్ట్, ఈ ప్రమాదం నుండి తప్పించుకో. ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డేంజర్. నెక్స్ట్, వారిని బాగా ప్రోత్సహించు. ఎంకరేజ్ దెమ్ వెల్. నెక్స్ట్, ఆ గదిలోకి ప్రవేశించు. ఎంటర్ ద రూమ్. దాన్ని అతనికి వివరించు. ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హిమ్. ఆమెను క్షమించు. ఎక్స్క్యూజ్ హర్. ఆ శరీరాన్ని పరీక్షించు. ఎగ్జామిన్ ద బాడీ. ఆవుకు తిండి పెట్టు. ఫీడ్ ద కౌ. ఆ ఉంగరాన్ని కనిపెట్టు. ఫైండ్ ద రింగ్. ఆ గాలిపటాన్ని ఎగరేయి. ఫ్లై ద కైట్. ఆ విషయం మర్చిపో. ఫర్గెట్ ద మ్యాటర్. వారిని క్షమించు. ఫర్గివ్ దెమ్. ఆ సమస్యను ఎదుర్కో. ఫేస్ ద ప్రాబ్లం. అతని నుండి ధైర్యాన్ని పొందు. గెట్ కరేజ్ ఫ్రమ్ హిమ్. నాకు 100 రూపాయలు ఇవ్వు. గివ్ మీ 100 రూపీస్. అక్కడికి మళ్ళీ వెళ్ళు. గో దేర్ అగైన్. మంచి స్టాంపులు సేకరించు. గ్యాదర్ గుడ్ స్టాంప్స్. ఈ గదిని శుభ్రం చెయ్యి. క్లీన్ దిస్ రూమ్. సో ఇలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. మీకు ఎన్ని ఫస్ట్ వెర్బులు తెలిసి ఉంటే అన్ని 100 సెంటెన్సులు మీరు ఓన్గా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వీటిని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే 4కు అలవాటు అవుతుంది. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ దీస్ వర్డ్స్ గివ్ ప్రాక్టీస్ టు యువర్ టంగ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకో లెసన్స్తో నెక్స్ట్ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.